గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిబాబు హోమ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చిన్న హార్వెస్టింగ్ వీడియో అండి. ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇవి 360 డేస్ చిక్కుడని తెప్పించానండి ఆన్లైన్లో. ఎప్పుడు నేను పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కాస్తూనే ఉన్నాయి. ఇంచుమించు 9 నెలల నుంచి వస్తూనే ఉంది ఈల్డింగ్ ఇది. బాగానే ఉన్నాయండి టేస్ట్ కూడా. కాకపోతే మన కనుపు చిక్కుడంతా కాకపోయినా కూడా ఎప్పుడు అనేది మన గార్డెన్లో ఒక వెజిటేబుల్ అంటూ దొరుకుతుందండి. ఇంత సమ్మర్లో కూడా ఇవి ఇట్లా కాస్తున్నాయంటే మనకు కొంచెం బెటరే కదండి. మామూలుగా చిక్కుడు వచ్చేసి వింటర్ క్రాప్ కదా, ఆ మంచు కురిసే టైంలోనే వస్తాయి. అక్టోబర్ టు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా వస్తాయి. కానీ ఇవి ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది, ఇంచుమించు అయినా కూడా వస్తున్నాయి. ఈ పక్కన ఒక చిన్న బీరకాయ ఒకటి ఉంది, అది కూడా కోసుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. సమ్మర్కి పెట్టిన క్రాప్ ఇది, ఫస్ట్ క్రాప్ ఇది, ఫస్ట్ బీరకాయ ఈ సంవత్సరానికి సమ్మర్లో. ఇది కనుపు చిక్కుడు అండి. ఫైనల్ హార్వెస్ట్ అవుతుందేమో ఇది, మేబీ ఇంకొకసారి వస్తాయో. యాక్చువల్గా ఉగాదికి తీసేయాలంటారు, కానీ కొంచెం చెట్టు బాగుందిలే అని నేనే ఉంచాను. అన్నీ తీసేశాను, ఇది ఒక్కటే ఉంది, ఏదో పూత అది ఉందిలే అని ఉంచాను. చూద్దాం ఇది ఏమాత్రం కాస్తుందో ఇప్పుడున్న ఎండలకి. మేబీ మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఇంకా మనకు క్రాప్ వస్తుందంటే చిక్కుడు. పక్కనే దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. దొండకాయలు కూడా బాగానే వస్తున్నాయండి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇవి ఎప్పుడు దొండకాయ మన గార్డెన్లో ఉంటే ఎప్పుడు మన ఇంట్లో కూరగాయ ఉన్నట్టే. ఇది కూడా ఒక 2-3 చోట్ల పెట్టాను. ఇప్పుడే బాగా స్టార్ట్ అయింది. లేదండి, ఈ సమ్మర్లో మనం ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మన ప్లాంట్స్ స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయి. మోస్ట్లీ సమ్మర్లో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ మనం కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే దానికి కూడా బూస్టప్ ఉంటుంది. ప్లాంట్ కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉంటుంది దానికి. ఇదిగోండి ఇవాళ వచ్చిన హార్వెస్ట్: చిక్కుడుకాయలు, దొండకాయలు, ఒక బీరకాయ. ఈ పొట్లకాయ ఏమో సీడ్స్ కోసం వదిలానండి, అది కలిపి. ఈ హార్వెస్ట్ మీకు నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్.